ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 11 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ మనకి మార్చి 30వ తేదీన సాయంత్రం 7:30 బరస్పర స్టేడియం అస్సాంలో జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య ఒక క్రూషియల్ మ్యాచ్ అయితే మనం చూడబోతున్నాం. అయితే ఎస్ఆర్హెచ్ తో జరిగిన మొదటి గేమ్ లో ప్రత్యర్థి జట్టు 286 భారీ స్కోర్ నమోదు చేయడంతో రాజస్థాన్ జట్టు బంతితో నిరాశపరిచింది. అయితే సంజు శాంసన్ మరియు ధ్రువ్ జట్టుకు కొంత విన్నింగ్ మూమెంట్ ను అందించారు. అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ 44 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ తో జరిగిన తదుపరి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయగా నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో క్వింటన్ డికాక్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడగా కేకేఆర్ అలవోకగా విజయం సాధించింది. మరోవైపు 5 సార్లు ఛాంపియన్ అయిన సిఎస్కే ముంబై ఇండియన్స్ ను 4 వికెట్ల తేడాతో సునాయాసనంగా ఓడించింది. తమ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. నూర్ అహ్మద్ 4 వికెట్లతో ముంబై యొక్క బ్యాటింగ్ లైనప్ ను ఇట్టే మట్టి కరిపించాడు. తర్వాత సిఎస్కే మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఏది ఏమైనప్పటికీ ఐకానిక్ సదరన్ డెర్బీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మునుపటి మ్యాచ్ లో నిరుత్సాహపరిచింది. తొలి ఇన్నింగ్స్ లో ఆర్సీబీ అనూహ్యంగా 196 పరుగులు చేసింది. అయితే ఇదే చపాక్ వికెట్ పై అంత టార్గెట్ ను ఛేదించడం కష్టతరంగా అనిపించింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని జట్టు నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోయి చేసింగ్ ఎప్పుడు వెనకబడి ఉంది. అయితే ఆర్సీబీ 17 ఏళ్ల తర్వాత చెన్నై చపాక్ వేదికపై సిఎస్కే ను ఓడించి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇరు జట్లు కూడా ఈ ఓటముల తర్వాత పుంజుకొని విజయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక బరస్పర స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ ఉపరితలం తక్కువ గడ్డితో కొద్దిగా పొడిగా ఉంటుంది. అంటే ఇక్కడ స్పిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ సీమ్ కదలికను పొందలేరు. స్పిన్నర్లకి మాత్రం మంచిగా టర్నింగ్ అయితే లభిస్తుంది. ఇక బ్యాటర్లు ఈజీగా తమ షాట్లను ఆడగలరు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటర్ల నుంచి మంచి స్కోర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 30 మ్యాచెస్ జరిగాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్ 16 మ్యాచెస్ విన్ అయ్యింది. రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచెస్ విన్ అయ్యింది. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఓపెనర్స్ గా రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, వన్ డౌన్ లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4 దీపక్ హూడా, నెంబర్ 5 శామ్ కరాన్, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 ఎంఎస్ ధోని, నెంబర్ 8 రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 9 నూర్ అహ్మద్, నెంబర్ 10 మదీషా పతిరానా, నెంబర్ 11 ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్ గా శివం దూబే. ఇక రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, వన్ డౌన్ లో నితీష్ రాణా, నెంబర్ 4 లో రియాన్ పరాగ్, నెంబర్ 5 లో ధ్రువ్, నెంబర్ 6 లో షిమ్రాన్ ఇట్మయర్, నెంబర్ 7 వనిందు అసరంగా, నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 మహేష్ తీక్షణ, నెంబర్ 10 తుషార్ దేశపాండే, నెంబర్ 11 సందీప్ శర్మ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా శుభం దూబే. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.